నిన్ను తిరుమలకు రావద్దని ఎవరన్నారు? ఎంత గొప్ప వాళ్ళైనా ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అనే విధంగా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక లడ్డు వివాదం అనేది నేషనల్ వైడ్గా ఇది ఒక వివాదంగా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అంటే ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలిసినప్పటి నుంచి, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కలియుగ వైకుంఠంగా ప్రతి ఒక్క హిందూ కూడా కొలుస్తూ ఉంటాడు. వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్క జీవితంలో కూడా ఒక్కసారైనా తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది ఒక మహాపుణ్యక్షేత్రంలో స్వామివారికి సమర్పించే మహాప్రసాదం లడ్డూలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును కలిపారా అనే విషయం తెలిసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క హిందువు కూడా ఎంతో బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. చాలా మంది పండితులు కావచ్చు, దీక్షితులు కావచ్చు, వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి వివాదానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుతూ ఈరోజు 28 డేట్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేను కాలినడకన తిరుమలకు వెళ్తాను, అక్కడ స్వామివారిని దర్శించుకుంటానే విధంగా కూడా రీసెంట్గా ఒక న్యూస్ కూడా బయటకు వచ్చింది. సో దానికి సంబంధించి ఈరోజు అక్కడికి వెళ్ళాల్సి వచ్చిన రోజు వచ్చిన తర్వాత ఆయన మాత్రం నాకు కొంతమంది వెళ్ళొద్దని నోటీసులు ఇచ్చారు, వెళ్ళొద్దని బెదిరిస్తున్నారు, నేను ఎందుకు వెళ్ళొద్దు, ఖచ్చితంగా వెళ్తాను, నేను ర్యాలీలు చేస్తాను, ధర్నాలు చేస్తాను అనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సో ఒకవేళ నిజంగా నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే, నిజంగా నువ్వు అక్కడికి తిరుమలకు వెళ్ళాలి అని నిజంగా నువ్వు ఫిక్స్ అయి ఉంటే ఖచ్చితంగా ఎవరేమి చెప్పినా ఖచ్చితంగా నువ్వు వెళ్తావు. సో అలాంటిది నువ్వు వెళ్ళొద్దని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయావు కాబట్టి నువ్వు ఇలాంటివన్నీ కూడా మధ్యలో రీజన్స్ చెప్తున్నావు. ఒకవేళ నీకు నిజంగా నోటీసులు ఇచ్చారని చెప్తున్నావు కదా, ఆ నోటీసులు మీడియా ముఖంగా చూపించు. మీడియా ముఖంగా చూపిస్తే నీకు ఎవరు నోటీసులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారంతా కూడా బయటకు వస్తుంది కదా. నీకు ఇచ్చారని చెప్తున్నావు కానీ బయటికి చూపించలేదు, ఎలా నమ్ముతారనే విధంగా కూడా చంద్రబాబు నాయుడు అడగడం జరుగుతుంది. సో ఒక విధంగా చూసుకుంటే అన్య మతస్థులు కావచ్చు, ఎవరు కూడా ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చు, ఈ దేవుడిని ఏ విధంగా అయినా మొక్కోవచ్చు అనే విధంగా అందరికీ తెలిసిన విషయమే. చాలా మంది కూడా వెళ్తూ ఉంటారు. కాకపోతే ఆ గుడికి సంబంధించి మీరు ఏ గుడికి అయితే వెళ్తున్నారో అక్కడ కొన్ని సాంప్రదాయాలు, పట్టింపులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వాటిని మీరు గౌరవిస్తే సో ఖచ్చితంగా ఇతర మతాన్ని గౌరవించిన వాళ్ళే అవుతారు. సో అలాంటిది అంటే వెళ్ళొద్దు అని రూల్ కాకుండా ఒక రీసెంట్గానే ఈ లడ్డు వివాదంలో చిక్కున్నావు, మాట్లాడుతున్నావు. సో ఖచ్చితంగా అక్కడ జన సంచారానికి సంబంధించి ఎక్కువ మంది కూడా ఉంటారు కాబట్టి అందరూ కూడా ఒక దగ్గర చేరొద్దు, ర్యాలీలు ఇలాంటివన్నీ కూడా అక్కడ చెయ్యొద్దు అనే విధంగా కూడా ఒక రూల్ మాత్రం పాస్ చేయడం జరిగింది. కానీ నేను రావద్దని ఎవరు కూడా చెప్పలేదు. ఒకవేళ నిజంగా నీకు నోటీసులు ఇచ్చుంటే వాటిని చూపించండి, ఎంత పెద్దవారైనా ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అనే విధంగా వాళ్ళు ఎవరిచ్చారో కూడా చెప్పాల్సిందే అనే విధంగా చంద్రబాబు నాయుడు మాత్రం అడగడం జరుగుతుంది. సో ఒక విధంగా ఈ లడ్డు వివాదానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిజంగా ఒకవేళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజంగా నేను అక్కడికి వెళ్తాను, కాలినడకన వెళ్తాననే విధంగా కూడా చెప్పినప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారంటే సో నిజంగానే ఈ తప్పు జగన్మోహన్ రెడ్డి చేయలేదేమో, అందుకోసమే అక్కడికి వెళ్ళి స్వామివారికి మొక్కుకొని ప్రమాణం చేయడానికి కూడా వెళ్తున్నాడేమో అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకవేళ అది అనుకున్న కొన్ని రోజులకి ఇప్పుడు 2 రోజులకి ఈ విధంగా నేను వెళ్ళను, వచ్చినాక నేను మాట్లాడతాను, నన్ను వెల్లడివ్వడం లేదు, ఈ విధంగా మాట్లాడుతుంటే ఈయన ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనే విధంగా క్లియర్గా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నేను వెళ్తాను అంటే నీకు నోటీసులు ఇచ్చారని చెప్తున్నావు కానీ వాటి చూపించడం లేదు కదా అనే విధంగా కూడా వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. సో మరి ఏదేమైనప్పటికీ ఒక విధంగా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నీకు నోటీసులు ఏమైనా ఇచ్చుంటే ఖచ్చితంగా చూపించు అనే విధంగా ఆ ఇచ్చిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా కూడా డిక్లరేషన్ నాకు ఇవ్వాల్సింది అనే విధంగా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు.